భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడబోతుందా? ఈ ప్రశ్నకు కారణం తాజాగా విడుదలైన నోటం. సాధారణంగా రాకెట్ లేదా క్షిపణి పరీక్షలకు ముందు విమానాల రాకపోకలను నియంత్రించేందుకు సంబంధిత ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తూ నోటం జారీ చేస్తారు. ఈసారి మాత్రం హిందూ మహాసముద్రంలో ఏకంగా 3760 కిలోమీటర్ల మేర భద్రతా ప్రాంతాన్ని ప్రకటించడం రక్షణ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. సమాచారం ప్రకారం ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి జరగనుంది. భారత్లో అత్యంత కీలకమైన క్షిపణి పరీక్షా కేంద్రంగా పేరొందిన ఈ ద్వీపం నుంచే గతంలో అగ్ని, పృథ్వీ, శౌర్య, కే సిరీస్ క్షిపణుల పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. అందుకే తాజా నోటం విడుదలతో ప్రపంచవ్యాప్తంగా రక్షణ నిపుణులు ఈ పరీక్షపై ఆసక్తిగా గమనిస్తున్నారు. మొదటి అనుమానం అగ్ని 5 పైనే ఉంది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా అగ్ని 5 ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇటీవల ఎంఐఆర్వి సాంకేతికతతో ఒకే క్షిపణి నుంచి బహుళ వార్ హెడ్లను వేరువేరు లక్ష్యాలపై ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా భారత్ విజయవంతంగా ప్రదర్శించింది. అందువల్ల ఈసారి అగ్ని 5కు సంబంధించిన మరో ఆధునిక కాన్ఫిగరేషన్ పరీక్ష జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరో పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అగ్ని 6 ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో ఉందని ప్రచారం జరుగుతున్న ఈ క్షిపణిపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా డిఆర్డీఓ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అందువల్ల అగ్ని 6 పై వస్తున్న వార్తలను అధికారిక ధృవీకరణగా కాకుండా విశ్లేషకుల అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది. ఇక మరో అవకాశం K4 సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. భారత అణు జలంతర్గాముల నుంచి ప్రయోగించే ఈ క్షిపణి దేశ న్యూక్లియర్ ట్రయల్లో కీలక భాగం. సముద్రం నుంచి అణు ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో K4కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. హిందూ మహాసముద్రంలో ప్రకటించిన నోటంను బట్టి చూస్తే సముద్ర ఆధారిత పరీక్ష జరిగే అవకాశాన్ని కూడా కొందరు రక్షణ నిపుణులు పరిశీలిస్తున్నారు. ప్రపంచం ఈ పరీక్షను ఎందుకు అంత ఆసక్తిగా గమనిస్తుంది? ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారత్ రక్షణ రంగంలో వేగంగా పురోగమిస్తుంది. ఎంఐఆర్వి టెక్నాలజీ, హైపర్సోనిక్ పరిశోధనలు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, సబ్మెరైన్ ఆధారిత అణు నిరోధక శక్తి, ప్రతి రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టం. 3760 కిలోమీటర్ల నోటం జారీ కావడం ద్వారా భారత్ కీలకమైన దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్షకు సిద్ధమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పరీక్ష అగ్ని 5కా, అగ్ని 6కా లేక K4కా అనే విషయంపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం లేదా డిఆర్డీఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.